హలో బ్రేక్ ని చూస్తాం. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీని ప్రశ్నించేందుకు తనకు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని, ఎన్నికలో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇక్కడ బీజేపీకి భయపడే వాళ్ళు ఎవరూ లేరని, తెలంగాణ కర్ణాటకలో బీజేపీని ఓడించి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హలో బ్రేక్ ని చూస్తాం. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీని ప్రశ్నించేందుకే తనకు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని, ఎన్నికలో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇక్కడ బీజేపీకి భయపడే వాళ్ళు ఎవరూ లేరని, తెలంగాణ కర్ణాటకలో బీజేపీని ఓడించి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నోటీసులు ఇచ్చినటువంటి అంశం మీద స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారనే దానిపైన సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రచారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్పందించడం జరిగింది. బీజేపీ పైన పోరాడేటువంటి తనతో పాటు తన కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి, బీజేపీ భయపడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి అంటే బీజేపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పుకొడుతూనే ఉంటుందని చెప్పేసి, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అనేక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చకుండా అమలు చేయకుండా ఉన్నటువంటి అంశాలనే తాము ప్రస్తావించినట్టు, అదేవిధంగా అనేక సందర్భాల్లో కూడా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల పైనటువంటి పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగానే దానిపైన స్పందించామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇటు బీజేపీ పైన పోరాడుతున్నందునే తనకు తన కార్యకర్తలకైతే నోటీసులు ఇచ్చారని చెప్పేసి, నోటీసులకు భయపడేటువంటి వాళ్ళని కాదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ అంశం పైన ఇటు అమిత్ షా వీడియో మార్పింగ్ చేసి ప్రచారం చేశారని చెప్పేసి, అనని మాటలు కూడా అన్నారని చెప్పేసి దానిపైన రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ టీం ఈ యొక్క ప్రచారం చేసిందని చెప్పే దానిపైన ఢిల్లీ స్పెషల్ పోలీసులు అయితే ఇటు గాంధీ భవన్కి వచ్చి ఈరోజు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్కు, అదేవిధంగా అటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలకు నలుగురికి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అయితే ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వకుండా కానీ రేవంత్ రెడ్డి స్పందించడంతో నోటీసులు ఇచ్చినట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి నోటీసుల పైన ముఖ్యమంత్రి భయపడేది లేదని చెప్పేసి, బీజేపీకి ఎదురుగా పోరాడతామని చెప్పేసి, రాష్ట్రంలో దేశంలో ముఖ్యంగా దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోరాడతామని చెప్పేసి, బీజేపీ ఏదైతే ఉందో మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుంటుందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇటు తెలంగాణలో సైబర్ క్రైమ్ పోలీసులకు, అదేవిధంగా ఇటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఇటు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఢిల్లీలో బీజేపీ నాయకులు, జార్ఖండ్లో కూడా బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకైతే ఇటు అమిత్ షా ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అయితే ఈ నోటీసులను జారీ చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా ఇటు ఈ వీడియో మార్పింగ్ సంబంధించినటువంటి దానిపైన ఎవరెవరి ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నారో ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా నోటీసులు అయితే ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి దేశంలో మొత్తం కూడా 10 మందికి కూడా ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో తెలంగాణ నుంచోనే 4 ఉండడంతో మొత్తంగా ఇది జార్ఖండ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచోనే ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ మార్పింగ్ వీడియో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన కూడా నోటీసులు ఇటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరొకవైపు ఈ వీడియో మార్పింగ్ పైన ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దానిపైన దృష్టి సారించారు. దానిపైన విచారణ ప్రారంభిస్తూ ఉన్నారు.
ఎవరైతే ఈ వీడియో తయారు చేశారో ఈ వీడియో ఎవరు తయారు చేసి ఎవరు పంపించారో దానిపైన కూడా విచారణ చేపడతా ఉన్నారు. దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడని చెప్పేసి ఈ వీడియోను పోస్ట్ చేసిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. మే 1వ తారీఖున హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ నోటీసులలో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. మే 1వ తారీఖున ఫోన్ తీసుకొని విచారణకు రావాల్సిందిగా పోలీసులు అయితే స్పష్టం చేసినట్టు నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ఎదురు హాజరవుతారా లేదా తనకి ఇంకా అధికారికంగా నోటీసు అయితే రాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. కానీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు మాత్రం ఇటు ముఖ్యమంత్రి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా నోటీసులు వచ్చినట్టే భావించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మొత్తానికైతే మరి ఢిల్లీ పోలీసులు ఎదుట హాజరవుతారా లేకపోతే 1వ తారీఖు లోపు విచారణ హాజరవుతారా లేకపోతే వివరణ ఇస్తారనే దానిపైన కూడా చూడాలి. మరి ఇప్పటికే దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు అయితే తెలిపినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇటు ఢిల్లీ పోలీసులు చెప్తున్నట్టు దాని ప్రకారం అయితే ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియో వచ్చింది కాబట్టి ఎక్స్ వేదికగా ఇతను పోస్ట్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదని తెలుస్తా ఉంది. కాబట్టి మొత్తానికైతే రాజకీయంగా ఈ యొక్క కామెంట్స్ అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తా ఉన్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి దీనిపైన ఇటు ఇప్పటికే ఆ నేతలు కూడా మేము అనలేదు అన్నని మాటలు అన్నట్టుగా ఈ వీడియో మార్పింగ్ చేశారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ముస్లింలకు సంబంధించినటువంటి అంశం పైన ముస్లిం ఈ రిజర్వేషన్లు ఏదేందో తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అవసరం లేని రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పి ఆ హక్కులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పి ఆ వీడియోను మార్పింగ్ చేసి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు కూడా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కూడా చెప్పినట్టు వీడియో మార్పింగ్ చేశారని చెప్పి బీజేపీ నేతలు అయితే మరి కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా దీనిపైన ఇప్పటికే కంప్లైంట్ చేయడమే కాకుండా ఈ యొక్క ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కోర్టుకి ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇటు జార్ఖండ్ తెలంగాణ ఢిల్లీ వేదికగా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఇటు ఏదైతే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారో దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినట్టు వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయినా కానీ ఈ యొక్క ఇంత పెద్ద దుమారం రేగుతున్నటువంటి ఈ సందర్భంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు కూడా కర్ణాటకలో కూడా స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే మరోసారి రిజర్వేషన్లు ఎత్తివేయడం పక్కా అని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. ఇప్పటికే సంబంధించినటువంటి నేతలు కూడా అనేక సందర్భాల్లో కూడా ఇటు బీజేపీ ఇటు రిజర్వేషన్ల పైన పదే పదే స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అవసరం లేని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 50 సంవత్సరాల వరకే ఈ యొక్క రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి చెప్పారని చెప్పి 10 సంవత్సరాలు ఉండాలని చెప్పారని చెప్పి ఇటు 75 సంవత్సరాలు దాటిన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఆ నేతలు వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా ఇటు ఉత్తరాది దక్షిణాదిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటువంటి ప్రచారం కాంగ్రెస్కు లాభం చేకూర్చేదిగా బీజేపీకి నష్టం చేకూర్చేటువంటి అంశంగా భావిస్తున్నటువంటి బీజేపీ మేము రిజర్వేషన్లు ఎత్తివేయడం లేదని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనిపైన కావాలని చెప్పేసి వీడియో మార్పింగ్ చేశారని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు ఇటు దేశవ్యాప్తంగా ఇటు రిజర్వేషన్ల అంశం పైన ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన రిజర్వేషన్లు అదేవిధంగా బీజేపీ పుట్టక ముందే శ్రీరామనవమి లేదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిపామని చెప్పేసి పోషమ్మ మైసమ్మ ఇటు వివిధ దేవతలకు కూడా గ్రామ దేవతలకు కూడా తాము కళ్ళు శాఖం పోసామని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ పుట్టక ముందే హిందువులం మేము బీజేపీ పుట్టక ముందే హిందూ పండుగలను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి బీజేపీ ఇటు కొంతమంది రోడ్లపైన భిక్షగాళ్ళు దేవుని ఫోటోలు పెట్టుకొని తన పొట్టకుటి కోసం అడుక్కుంటారు. అదేవిధంగా బీజేపీ కూడా ఓట్ల కోసం దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లాడుకుంటుందని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని ఇటు బీజేపీ అయితే తప్పుపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలైతే దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలపైన తీవ్ర ప్రభావం అయితే పడనుందని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంది. అందుకొరకే ఈ నోటీసులు అని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. వరుణ్ రైట్. అయితే రాంబాబు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడే కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కోర్టు మెట్ల వరకు మేము ఈడుస్తామంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఇటు పక్క రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మోడీ అదేవిధంగా అమిత్ షా ఇచ్చే నోటీసులకు మేము భయపడము, ఖచ్చితంగా ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్ళనే నోటీసులు ఇస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి మళ్ళీ మాటల యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడే అనుకోవచ్చా? ఇంక ఇది ఎంతవరకు జరగనుంది? నెక్స్ట్ కార్యాచరణ రేవంత్ రెడ్డి కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది?
ఎస్ వరుణ్, ఈ వ్యాఖ్యలు అయితే దేశవ్యాప్తంగా దుమారం రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగలేదు. 1-2 కొన్ని రాష్ట్రాల్లో 7 దశల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకో 4వ దశ కూడా ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతానికి 2 దశల్లో ఎన్నికలు అయిపోయినాయి. 3వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇటు రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి అంశం పైన బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పేసి ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని చెప్పేసి అయితే బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు కూడా దీనిపైన ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానిపైన రేవంత్ రెడ్డిని కోర్టుకి ఇస్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మరొకవైపు నిన్న కర్ణాటకలో ప్రధానమంత్రి కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం దేశంలో అనేక సందర్భాల్లో కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కీలకమైనటువంటి నేతలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి, రాజ్యాంగం అవసరం లేదని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి నేతలు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఈ ఆయా సందర్భాలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తూ ఉన్నది. ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నది. అందుకొరకే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మరొకసారి ఈ రిజర్వేషన్లు ఎత్తేసినటువంటి ప్రక్రియ చేపట్టనుందని చెప్పేసి, ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఇంకా ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకైతే బీజేపీ పార్టీ అయితే మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని కూడా ఎక్కడ చెప్పలేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే చేశారో ఈ వీడియో తయారు చేసినటువంటి వీడియో మార్పింగ్ చేసినటువంటి వ్యక్తులపైన, అదేవిధంగా ట్విట్టర్ హ్యాండిల్స్ పైన, దాంతోపాటుగా ఇటు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి యొక్క పోస్ట్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దేశంలో ఈ యొక్క వ్యాఖ్యలు, రిజర్వేషన్ల అంశం, దేవుళ్ళకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా హాట్ టాపిక్గా మారాయి. దేశంలో అనేక సమస్యలన్నీ పక్కదో బట్టి మతపరమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి 100 ప్రాంతాల్లో అనేక సమస్యాత్మక ప్రాంతాలు అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు మతపరమైనటువంటి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన, ఇతర నేతలపైన కూడా బీజేపీ దాని అనుబంధ సోషల్ మీడియా కూడా విష ప్రచారం చేస్తుందని చెప్పి వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఎన్నికల కమిషన్ దగ్గర ఈ రోజు అయితే కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపైన, కాంగ్రెస్ నేతలు బీజేపీ పైన ఫిర్యాదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తిస్తూ ఉన్నది. ఇది హాట్ టాపిక్గా మారింది. దేశంలో రిజర్వేషన్లు అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇటు అనేక మంది కూడా దీనిపైన రిజర్వేషన్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవసరమా అన్న దానిపైన, లేకపోతే రిజర్వేషన్లు ఎవరికి అవసరం అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అగ్రవర్ణ పేదలకు కూడా బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చిందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లను కూడా ఎక్కడ ఎత్తేసేటువంటి పరిస్థితి లేదని బీజేపీ నేతలు చెబుతా ఉన్నా కానీ ఇటు 400 సీట్లు వస్తే బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి ప్రక్రియ చేపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ నేతలు అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇది ఎంత దూరం వెళ్తుందో మరి రేపైతే మే 1వ తారీఖు వరకు మరి వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అయితే ఇటు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో మరి విచారణకు హాజరవుతారా, లేకపోతే వివరణ ఇస్తారా, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తారా, లేకపోతే ఇంకేం జరగనుందో ఇంకా ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ స్పందించారు. మరి మే 1 తర్వాత మరింత దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.